తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రోడ్లపై నిలిచి నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు ఇటు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది. వివిధ ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. వర్షం పరిస్థితులపై సమీక్షించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ రోడ్లపై నిలిచిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడుతోంది. నేడు రేపు కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉన్నాయి. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.